వాసవి అర్బన్ గురించి అందరికి కూడా కొన్ని సందేహాలు అండ్ కస్టమర్స్కు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నమాట వాస్తవమే. సో దానికోసము పబ్లిక్కు మరియు మా కస్టమర్స్కు మీ ద్వారా క్లారిటీ తీసుకోవడానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది. ఈ హక్కు కస్టమర్స్ వినియోగించుకోవచ్చు, మేము దానికి స్వాగతిస్తున్నాము. సో దే హ్యావ్ రైట్ టు నో ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను ఈరోజు ముందుకు వచ్చాను. సో దాని ముందుకు వెళ్తుంటే కనుక వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా 1992లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ఫుల్గా డెలివరీ చేయడం జరిగింది. కమర్షియల్ ప్రాజెక్ట్స్, హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ 2 డెకేడ్స్లో మేము అందివ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుత సిచ్యువేషను మనకు ఎవరో నిరసన తెలిపారు, దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో ఇంతకుముందు నేను చూసుకుంటే కనుక ఈ అన్ని ఛానల్స్లో కూడా మనకు ఎక్కడనో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటి ఏం లేవండి. 100% మనకు లీగల్గా బైండింగ్తోని అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము నిర్మాణం చేపట్టాము. దీంట్లో క్వశ్చను డిబేటు అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి, ప్రాజెక్ట్ యొక్క క్వశ్చనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు, ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్షిప్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు, మేము కొనుక్కున్నాము, వీ హ్యావ్ పర్చేజ్ ద ఫ్లాట్స్, వాట్ ఈస్ ద డెలివరీ టైమ్ లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్. సో దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతున్నది. సో ఈరోజు దీన్ని అడ్రస్ చేయడానికి ఒక స్లైడ్ షో ద్వారా మేము ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్టుకు రేరా రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసుకొని రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్తోనే మేము ముందుకు వచ్చాము. కస్టమర్స్ అందరు కూడా ఈ విధంగా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోనే పర్చేజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలి ఉన్నది. ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 and 9 ఉందో, మన బాచ్పల్లి కోమటికుంట చెరువు ఉన్నది, అది మేమేదో ఆక్రమించినాము, FTL బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది. ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని ఏమేమి చేపట్టవలసిన అవసరం మా సంస్థకు లేదని కూడా ఇంతకుముందు మీ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 and 9 కూడా క్లియరెన్స్ అనేది HMDAతోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయాయి. మనకు 8 and 9 బ్లాకు దాదాపుగా ఒక 2 years ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 years పరిస్థితి కొద్దిగా మోడరేట్గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లనే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము, మోడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరణలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మాకు EMI మేము కడుతున్నాము, మా EMI మాకు రిటర్న్ ఇవ్వండి, ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్, మేము EMI పేమెంట్ చేస్తున్నాము, మా EMI మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, HMDA బౌండ్, 2 ఈ కంప్లైన్స్తోనే మేము నడుస్తున్నాం, 2 రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి అని. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ఇంకో కొంతమంది ఏదో ప్రచారం చేశారు, మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అని. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడే
వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. అయితే దీంట్లో ఫ్లాట్లు విక్రయించేటప్పుడు వాళ్ళ సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటారా, లేదంటే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని కొనుక్కుంటారన్న విషయం వాళ్ళ వ్యక్తిగతం, మాకు యాజ్ అ బిల్డర్గా సంబంధించిన విషయం కాదు. ఈ సేమ్ విషయంలో వాళ్ళ ఈఎంఐ బర్డన్ అవుతుంటే మేము చేయగలిగిన సాయము రూల్ పొజిషన్లో రెగ్యులేటరీ ప్రొవిజన్లో ఉంటే కనుక మేము ఏదైతే మేము బౌండ్ ఉంటామో తప్పకుండా చేస్తాం. అయితే ఈ ప్రాజెక్ట్కి వచ్చి మనకు ఫ్యాక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఇంకా మాకు ప్రాజెక్ట్లో 650 ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి. ఇంత అన్సోల్డ్ ఇన్వెంటరీ మా దగ్గర ఇంకా స్టిల్ ఈస్ దేర్, వేరే 90% ఆఫ్ ద వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో అయితే ఈ ప్రాజెక్టు నిజాలకు తెలుసుకోవాలనుకుంటే 2024 డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్లస్ 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది, మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లైన్ అందుకోలేకపోయాము. రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ దే ఆర్ అఫీషియలీ లీగలీ ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా 1 ఇయర్ రేరా వాళ్ళు మాకు ఒక ఎక్స్టెన్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 2025లో ఎక్స్పైర్ అయ్యే రేరా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకొని వితిన్ రూల్ ఫ్రేము, వితిన్ ద యాక్ట్, వితిన్ ద ప్రొవిజన్స్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. ఎవరైతే ఫ్లాట్ మీరు పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్స్ అందరు కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే దీనికోసము ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 మంత్స్ 9 మంత్స్ డిలే అయిందనుకోండి ప్రాజెక్టుకు, దీనికోసం ఆల్రెడీ ఇదే విషయము 2000 మెంబర్స్ అటెండ్ చేశారు, కస్టమర్ మీటింగ్ పెట్టి కూడా కన్వే చేశాం మేము. అయితే ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వలేదు, మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నదానికి మేము ఆల్రెడీ ఈరోజు ప్రెస్ నోట్లో రిలీజ్ చేశాము. ఇవన్నీ డేట్స్ బ్లాక్ వైజ్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని మేము అఫీషియల్గా ప్రెస్ ముందు అందరికీ మేము సర్క్యులేట్ చేయదలుచుకున్న ఉద్దేశం ఇది. మా రేరా డెడ్ లైన్ వచ్చి ఆగస్టు 2026 వరకు మాకు ఇంకా రేరా టైం లైన్ ఉంది. ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత ఎవరన్నా వినియోగదారులు ఫ్లాట్ విక్రయించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ప్రాజెక్టు ఈ టైం లైన్ తర్వాత లేట్ ఉంటే కనుక వాళ్ళు పెనాల్టీకి లేదంటే కాంపెన్సేషన్కి వితిన్ రేరా రూల్ ఫ్రేమ్ వర్క్ ఎవరు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అటువంటి ఎలిజిబిలిటీకి కస్టమర్స్ ఉంటే కనుక తప్పకుండా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎవరైతే కస్టమర్స్ పర్చేజ్ చేశారో దాంట్లో క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో మీ డబ్బులన్నీ మీరు పెట్టారు, మీరు బిల్డింగ్ కట్టకుండా ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోయినాయో, ఇటువంటి అన్ని ఫన్నీ క్వశ్చన్స్, ఇమ్మెచ్యూర్ క్వశ్చన్స్, ఎటువంటి అవగాహన లేని క్వశ్చన్స్ కస్టమర్స్ కొద్దిగా మీ అన్ని డేటా మీ ప్రెస్ మీట్ ద్వారా మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. క్యాన్సిలేషన్ క్లాజ్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దానికోసం మేము సహకరిస్తాము. వాళ్ళకు 3 మంత్స్ లోపు వాళ్ళ ఫ్లాట్ అమ్మివ్వడం కానీ లేదంటే అంతకన్నా ముందు ఎవరన్నా కస్టమర్స్ రీసేల్ చేస్తే వాళ్ళ డబ్బు కానీ వాళ్ళకి అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుకు ఉన్నాము. కాకపోతే మీరు ఏదైనా పరిష్కారం అనేది కూర్చొని మా వద్ద మాట్లాడితే వస్తుంది, కానీ ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటే ఎటువంటి హెల్ప్ అనేటివి మేము ఎక్స్టెండ్ చేయక పాసిబుల్ ఉండదు. అయితే ఇంతకుముందు బ్లాక్ 8 and 9 ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, చెరువు ఆక్రమించి కట్టారు, అటువంటి అన్నీ కంప్లీట్గా డినై చేస్తూ హెచ్ఎండిఏ కమిషనర్ గారు మాకు ఉత్తర్వులు జారీ చేశారు. 26 సెప్టెంబర్కు మాకు ఫైనల్గా ఇవ్వడం జరిగింది. ఈ క్లియరెన్స్తోని మాకు చాలా వరకు 8 and 9 ఎవరైతే విమర్శించారో మా మీద వాళ్ళకు ఒక మంచి గుణపాఠం అని మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఓవర్ టైమ్ లైన్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2024 ప్లస్ 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ సబ్జెక్ట్ టు ఫోర్స్ మేజర్ అనే 2019లో కోవిడ్ వచ్చిన విషయం ప్రపంచం అందరికి తెలిసిందే. దానివల్ల ఒక 1 ఇయర్ టైం లైన్ లేట్ అయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగంలో ఒక 1 ఇయర్ డిఫరెన్స్ అనేది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయినా కూడా మేము ఇంకా ముందే ఇవ్వడానికి షెడ్యూల్ మీకు ఇంతకుముందు చూపించిన విధంగా ఏప్రిల్ నుంచే హ్యాండ్ ఓవర్ చేయడానికి 26 ఏప్రిల్ నుంచి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా బిల్డర్ ఈజ్ నాట్ లయబుల్ టు పే ఎనీ ఈఎంఐ. ఆల్మోస్ట్ దేర్ ఆర్ 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ విచ్ ఐ విల్ షేర్ ఇట్.
ఓన్లీ వీఆర్ లయబుల్ యాజ్ పర్ రేరా యాక్ట్ ఫర్ ఎనీ కస్టమర్ ఇస్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ కాంపెన్సేషన్. మాకు ఎటువంటి లయబిలిటీ లేకున్నా, మాకు ఎటువంటి బైండింగ్ లేకున్నా, మాకు ఎటువంటి రూల్ నెట్వర్క్ అనే ఆబ్లిగేషన్ లేకున్నా, రిటర్న్ అగ్రిమెంట్ లేకున్నా కూడా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మేము సెప్టెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాం. కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ 1 year డిలే అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న విషయంతో మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా, మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ లేకున్నా, మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకున్నా కూడా ప్రతి ఫ్లాట్కు 7,000 rupees వీ హ్యావ్ అనౌన్స్డ్ యాజ్ అ కాంపెన్సేషన్ ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు పే టు కస్టమర్స్ అని. సో వితౌట్ ఎనీ కాంట్రాక్చువల్ ఆర్ ఎనీ రూల్ బైండింగ్ ఆబ్లిగేషన్స్, even though we have all regulatory norms and legal position standing, we need not pay even 1 single rupee to customer, but voluntarily Vasavi Group has come forward to offer this amount as a compensation out of goodwill gesture. ఇవన్నీ కూడా సిద్ధు కన్వెన్షన్లో మీటింగ్ పెట్టి కస్టమర్స్ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో 2,900 ఫ్లాట్స్ అమ్ముడుపోయినా నిన్న మీ వద్దకు వచ్చిన వాళ్ళు 100 మంది కంటే ఎవరు ఉండరు ఆఫీస్కి వచ్చి నిరసన తెలిపేవాళ్ళు. ఎవరో అటువంటి వాళ్ళు కొద్దిగా ఇమ్మెచ్యూరిటీతోని వాళ్ళు వచ్చిండొచ్చు, కానీ 2,900లో 10% పబ్లిక్ కూడా కాదు వాళ్ళు. మేము 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, 50 లక్షలు పెట్టి కొనుక్కోండి, మాకు అందరికి సంతోషమే. కస్టమర్లు అందరూ కూడా మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళందరూ లాభపడాలనే మేము కోరుకుంటాము. సో వాళ్ళకు ఈరోజు బాచ్పల్లి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రైజెస్ కూడా రియల్ ఎస్టేట్కి అనూహ్యంగా పెరిగాయి. ఈరోజు మేము సేల్ చేసిన ప్రైజుకు చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 35 to 40% అప్రిషియేషన్ వచ్చింది. మేము ఇది అమ్మిన ప్రైజు 4 years కింద, 4 years అంటే అప్పటి నుంచి అమ్మలేదు, 4 years, 3 years, 2 years కింద అమ్మాము. కానీ ఎప్పుడు కూడా మేము రేటు పెంచలేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా చైర్మన్ గారి విజన్తో బాచ్పల్లిలో ఉన్న ప్రతి చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్స్ రేటు పెంచి అమ్మినా కూడా సామాన్యునికి ఒక ఫ్లాట్ అందివ్వాలన్న ఒక గొప్ప ధ్యేయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టి, ఇది మా సొంత ల్యాండ్, ఎవరో డెవలప్మెంట్ తీసుకున్న ల్యాండ్, వేరే వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ ఎవరు లేరండి. దిస్ ల్యాండ్ వీ హ్యావ్ పర్చేస్డ్ అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. లాస్ట్ 4 years వీ హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్ ఎనీ ప్రైస్, సేమ్ ప్రైస్లో ఇంకా విక్రయిస్తున్నాం. సో ఈరోజు మీరు చూస్తే కనుక ఏరియాలో ఎవరైనా కస్టమర్ కొనుక్కొని రీసేల్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర 58 నుంచి 65 లక్షల వరకు ఉంటుంది. కేవలం వాళ్ళకి 40-45 లక్షలు 45 lakhsలో పర్చేజ్ చేసింది. ఇంత అప్రిషియేషన్ ఉంది ఆల్రెడీ. వీఆర్ వెరీ హ్యాపీ, కస్టమర్స్ ఆర్ గెటింగ్ అప్రిషియేటెడ్ ఫర్ దట్. ఈ డిలే ఉంటే కనుక వాళ్ళు మాకు ఎటువంటి ఆబ్లిగేషన్ లేకున్నా కూడా వాళ్ళకు ఒక 7,000 rupees రెంటల్ కమిట్మెంట్ మేము ఆల్రెడీ కమిట్మెంట్ చేశాము, వాళ్ళకి ఇస్తాము. సో ఈ ఏదైతే కస్టమర్ నిరసన తెలిపారో వాళ్ళందరికీ కూడా మీ వేదికగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక అడాక్ కమిటీ అనేది కూడా మేము ఫామ్ చేశాం దీంట్లో. అంటే అడాక్ కమిటీ అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క బ్లాక్ నుంచి 2 రిప్రజెంటేటివ్సా, ముగ్గురు రిప్రజెంటేటివ్స్ని తీసుకొని వాళ్ళని అసోసియేషన్ ఫామ్ చేసుకొని అసోసియేషన్ ప్రతినిధులతోని మేము చర్చలు జరపడానికి అన్ని విధాలుగా సహాయపడి ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసి అందివ్వడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విషయము మీ ద్వారా అందరు కస్టమర్స్ కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాము. దీంట్లో ఒక విషయం ఏంటంటే అందరు మీడియా సోదరులకు షార్ట్కట్గా చెప్తాను. ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఉందనో, లీగాలిటీ ఉందనో, ఫ్రాడ్ ఉందనో విషయం అనేది కంప్లీట్లీ రాంగ్ అండ్ బేస్లెస్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ 100% లీగల్. ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ అండ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. దాని తర్వాత ఇందులో ఉన్న ప్రజెంట్ సమస్యను మీరు చూసుకుంటే కనుక ఓన్లీ టైమ్ లైన్ డిలే గురించి వచ్చిన సమస్య తప్ప ఎక్కడ నాణ్యతలో లోపం ఉందని, లేదంటే ఇది ప్రాజెక్టు స్టాల్ అయిపోయిందని, ఇటువంటి అన్నీ కంప్లీట్లీ బేస్లెస్. ఇటువంటి కస్టమర్స్ ఇబ్బంది పడుతున్న మాట, మనం ఇబ్బంది పడుతున్న మాట 1 year మాకు కూడా చాలా బాధ ఉన్నది. 1 year టైం లైన్ లేట్ అయిపోయిన విషయం కాబట్టి మేము కూడా మా శాయశక్తులా ప్రయత్నించి తొందరగా అందివ్వాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా ఇక్కడ క్లియర్ డెడ్ లైన్స్ అనేటివి మేము ఆల్రెడీ పబ్లిష్ చేశాము. ఈ డెడ్ లైన్స్కు మేము 100% అందిస్తామని ఆశిస్తున్నాము. మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏవైతే లీగలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వీఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ అండ్ ఆనర్. అండ్ వితౌట్ లీగల్ ఆబ్లిగేషన్స్, వితౌట్ ఎనీ కన్స్ట్రెయిన్స్ మీరు ఇబ్బంది పడొద్దు అని ఒక 7,000 rupees కూడా మేము అనౌన్స్ చేశాం. నిన్న జరిగిన ప్రత్యేకమా ఎవరైతే ఆ 100 members ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన వాళ్ళు మెయిన్ ఒక ఉద్దేశం, ఈఎంఐ మాకు కట్టండి, బిల్డర్ ఈఎంఐ కట్టాలి, మాకు బిల్డర్ ఈఎంఐ ఇవ్వాలి,
అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఉండే. ఈ బిల్డర్ అనేది ఈఎంఐకి ఎలిజిబుల్ కాదండి, ఎటువంటి అప్లికేషన్ బిల్డర్కు ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రేరా గైడ్లైన్స్, కంప్లైన్సెస్ తరఫున ఒక ఫ్లాట్ వినియోగదారుడు కొనుక్కుంటే వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారా, వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతం. మాకు బిల్డర్కు మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మాకు ఆ సబ్జెక్టుకు డిస్కషన్ లేదు. ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ ప్రకారంగా ఏమున్నా, రూల్ పొజిషన్ ప్రకారంగా ఏమున్నా అన్నీ మేము ఫాలో చేసుకోవడానికి ఎనీ టైం వీఆర్ రెడీ. అండ్ వాసవి గ్రూప్ తరఫున మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరని, ఈ డెలివరీ చేయరని, ఎంతోమంది మోసపోతున్నారని అన్ని అవాస్తవాలు, అవన్నీ 100% నేను కొట్టిపడేస్తున్నాను మీతోని. మేము రీసెంట్గా 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఒకటి వాసవి నందనము, వాసవి మెట్రోపోలిసు అండ్ వాసవి లేక్ సిటీ అని. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓసీ కంప్లీట్ అయినాయి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా మా ఓన్లీ అపీల్ ఏంటంటే, మీకు ఇబ్బంది ఉంటే మా వద్దకు రండి. డైలాగ్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, నాట్ డిస్ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ డిసెంట్. అండ్ ఇంకొకటి, వందల మంది వస్తే కూడా మేము అనేది పాజిటివ్ డైలాగు, పాజిటివ్ సొల్యూషన్స్ అనేటివి రావు. ఆల్ ద సొల్యూషన్స్ కెన్ హ్యాపెన్ ఓవర్ అ మీటింగ్, ఓవర్ అ టేబుల్. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దెమ్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ and understand the rule frame, and let us all be, we are living in a democratic country, let us try to respect that principles, and everybody should be under rule bound. దాని లోపు అందరు కూడా ఏదైతే ఉంటే కనుక మా తరఫున అన్ని రకాలుగా సహాయపడి, అన్ని రకాలుగా మేము కన్జ్యూమర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎక్స్టెండ్ చేయడానికి రెడీ ఉన్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఒక విషయం ప్రత్యేకంగా గమనించి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు నేను తెలియజేసింది మీ ద్వారా అందరు కస్టమర్స్కు మరియు ప్రజలకు అందివలసిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.